రాజశేఖర్ గారు, ఎన్నికలు సజావుగా సాగుతాయన్న అనుమానం వ్యక్తం చేశారు సీఎం జగన్. ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఏమేం కారణాలుగా చూపిస్తున్నారు? ఎన్నికలు సజావుగా జరగనివ్వట్లేదు అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు మాట్లాడటంలో దానికి ఒక అర్థం ఉంది. ఉదాహరణకి మరి ఈ వాలంటీర్లకు సంబంధించి మరి పేదవాళ్ళకి మరి అవ్వాతాతలకు ముసలి వాళ్లకు ఇంటికి తీసుకెళ్ళి పెన్షన్ ఇస్తున్నటువంటి సందర్భమే కాకుండా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా డోర్ డెలివరీ చేస్తున్నటువంటి సందర్భంలో వాలంటీర్ల ద్వారా అలా జరగడానికి వీల్లేదు అనేటువంటి మరి వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేయడం ఎలక్షన్ కమిషన్కి, వాళ్ళకి దానికి అనుగుణంగా మరి వాళ్ళని వాలంటీర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అని చెప్పడం వల్ల మరి దాదాపు 33 మంది మరి వృద్ధులు చనిపోవడం జరిగింది. ఈ ఎండకి వాళ్ళు వెళ్ళేసి డబ్బులు తెచ్చుకోవడానికి బ్యాంకులకు వెళ్ళరు, మళ్ళీ తిరిగి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఇవ్వటం వల్ల బ్యాంకుల్లో పోయి ఇక్కడ క్యూలో నిలబడ్డాం. ఇలాంటి ఇబ్బందులు కలిగించడం వల్ల మరి వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అదే కాకుండా అధికారులను కూడా ఏదో ఒక నెపంతో ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ వీళ్ళు ఏదైతే కంప్లైంట్ ఇచ్చిన ప్రతి కంప్లైంట్ను కూడా ఎలక్షన్ కమిషన్ మరి వాళ్ళకు అనుకూలంగా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎన్నికలు జరగబోయేటువంటి సమయంలో ఈ అధికారుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇది కేవలం మరి జరగబోయేటువంటి ఎన్నికలని మరి సజావుగా జరగనీయకుండా, ఎందుకంటే ప్రజల మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చూస్తూ ఉన్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి యాత్రలో ప్రజలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారో, మరి ఏ విధంగా ప్రజలు ఆయన ఆశీర్వదిస్తున్నారో చూస్తూ ఉంటే వాళ్ళకి దిక్కుతోచని పరిస్థితుల్లో మరి ఏదో ఒక విధంగా అడ్డుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ యొక్క గందరగోళాలన్నీ సృష్టిస్తూ ఉన్నారు. ఈయన నేరుగా ప్రజలతోటి సంబంధాలు కలిగి ఉన్నారు. ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పేద ప్రజల కోసం 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్స్లో వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ కూడా పార్టీలకు అతీతంగా, కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా మరి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో ఎక్కడ చిన్నపాటి ఒక్క పైసా కూడా అవినీతి జరగకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పంపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ముఖ్యంగా కోవిడ్ సమయంలో కూడా దాదాపు 2 సంవత్సరాలు మరి పేదలను ఆదుకోవడంలో ఈ దేశంలోని ముందుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో ఈ విధమైనటువంటి మరి సేవలు ప్రజలకు అందించినటువంటి సందర్భంలో ప్రజలు ఆయన మరొకసారి ఆశీర్వదించాలని ఓ నిర్ణయం తీసుకొని మరి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా వేలాదిగా లక్షలాదిగా జనాలు వస్తూ ఉంటే చూసి ఓర్వలేక మరి ఏదో ఒక విధంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో మరి వాళ్ళకు అవకాశాలు ఉన్న మీడియా సంస్థల ద్వారాను, అధికారుల ద్వారాను, మరి ఇతర ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు అడ్డం పెట్టుకొని మరి అడ్డుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అందుకే ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడవలసి వచ్చిందండి.